Hello, my dear students. Welcome all of you. So welcome back to my YouTube platform. ఈ వేదిక మీద వీడియో చేసి కొన్ని సంవత్సరాలు అవుతుంది. చాలా రోజుల క్రితం కోవిడ్ టైంలో ఐ యూస్ టు మేక్ ద వీడియోస్. కానీ టైం సరిపోకపోవడం, కానీ డిఫరెంట్ రీజన్స్ వల్ల మళ్ళీ వీడియోస్ చేయలేదు. కానీ గత కొన్ని రోజులుగా నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్స్ కానీ, లేకపోతే వాళ్ళకున్న డౌట్స్ కానీ, ప్రతిసారి ఒక స్టూడెంట్కి వచ్చిన డౌట్ మిగతా స్టూడెంట్స్కి కూడా దాదాపుగా అలాంటి డౌటే రావచ్చు. అందరికీ చెప్పే బదులు ఆ డౌట్స్ని ఈ వీడియోస్ రూపంలో, ఈ ప్లాట్ఫామ్ రూపంలో షేర్ చేసుకుంటే అందరికీ విన్ విన్ సిచ్యువేషన్ లా ఉంటుందన్న ఇంటెన్షన్ తోటి ఐ కేమ్ టు దిస్ ప్లాట్ఫామ్. గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్కి నేను పాలిటీ టీచ్ చేశాను. రీసెంట్ బ్యాచెస్కి సంబంధించిన పాలిటీ ఇంగ్లీష్ మీడియం అండ్ పాలిటీ తెలుగు మీడియం నోట్స్ కూడా మార్కెట్లో మనకు అవైలబుల్లో ఉంది. నోట్స్, హ్యాండ్ రిటన్ నోట్స్, టెక్స్ట్ బుక్ అంటే ఏ స్టాండర్డ్ బుక్ కాదు, పాలిటీ బై రోహిత్ సార్ అని చెప్పేసి నా ఫోన్ నంబర్ అండ్ నా పేరు కూడా ఉంటుంది. క్లియర్గా క్లాస్లో డిక్టేట్ చేసిన నోట్స్ ఏదైతే ఉంటుందో ఆ నోట్స్ని పీడిఎఫ్ రూపంలో అందరు స్టూడెంట్స్కి షేర్ చేశాను. అండ్ అలాగే టెలిగ్రామ్ ఛానల్లో కూడా దాన్ని షేర్ చేయడం జరిగింది. ఎవరికైతే ఇంకా నోట్స్ రాకపోతే టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాన్ని షేర్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ చూడండి, గత కొన్ని సంవత్సరాలుగా బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం అండ్ అలాగే ఆన్లైన్ అండ్ ప్లాట్ఫామ్ కొన్ని థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్కి నేను పాలిటీ టీచ్ చేశాను. అయితే రీసెంట్ డేస్లో అంటే తెలంగాణ గ్రూప్ 2కి సంబంధించిన సిలబస్లో స్వల్ప మార్పులు, జస్ట్ ఫ్యూ చేంజెస్ జరిగాయి, మైనర్ చేంజెసే. కానీ ఆస్పిరెంట్స్ మాత్రం చాలా మేజర్గా వరీ అవుతూ ఉన్నారు. అంటే కొత్త సిలబస్ యాడ్ అయింది, అసలు ఎంత కొత్త సిలబస్ యాడ్ అయింది, ఎన్ని మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అసలు ఆ టాపిక్స్ ఏంటి, ముఖ్యంగా చాలామంది కొంతమంది గందరగోళానికి కూడా గురవుతున్నారు. ఇప్పుడు ఈ వీడియోస్ రూపంలో, అంటే రెగ్యులర్గా వీడియోస్ చేస్తానని చెప్పను, కానీ నాకున్న ఫ్రీ టైంలో, నాకున్న లీనియన్స్ని బట్టి వీలైనంత వరకు రెగ్యులర్గా చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, బట్ మెయిన్ మోటివ్ ఏంటంటే ఈ కొత్తగా చేంజ్ అయిన సిలబస్ ఏదైతే ఉంటుందో ఆ సిలబస్ని హైలైట్ చేస్తూ దాంట్లో కాన్సెప్ట్స్ ఏంటి, క్వశ్చన్స్ ఎలా అడగటానికి ఛాన్సెస్ ఉన్నాయి, వాటిని ఫోకస్ చేస్తూ నేను క్లాసెస్ చేస్తూ ఉంటాను. ఇవాళ ఒక టాపిక్ని పికప్ చేసుకున్నాను. అంటే మొత్తం సిలబస్ ఏమేం మార్పులు జరిగాయో అని చెప్పడానికి మళ్ళీ ఒక వీడియో చేస్తాను డీటెయిల్డ్గా. ఒకవేళ ఆల్రెడీ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్లో తెలియజేయండి. ఆ వీడియోస్ కానీ, లేకపోతే ఆ సిలబస్ చేంజ్ అయిన దాని గురించి క్లియర్ కట్గా ఓరియంటేషన్కి సంబంధించి ఒక వీడియో చేస్తాను. వితౌట్ వేస్టింగ్ టైం, ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఇక్కడ బోత్ ఓల్డ్ సిలబస్ని పేస్ట్ చేశాను అండ్ అలాగే న్యూ సిలబస్ని కూడా పేస్ట్ చేశాను. ఓకే, మీకు ఓల్డ్ సిలబస్లో చూస్తే డిస్టింక్టివ్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ ఫెడరలిజం, అంటే ఇక్కడ కూడా సేమ్ న్యూ సిలబస్లో కూడా డిస్టింక్టివ్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ ఫెడరలిజం. గైస్ చూడండి, సిలబస్లో ఇంకా మార్పులు జరిగాయి, కానీ నేను ఇప్పుడు చెప్పబోతుంది ఒక ఆస్పెక్ట్, అంటే సిలబస్లో జరిగిన ఒక ఆస్పెక్ట్, ఒక వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ని తీసుకొని ఎలా చేంజ్ అయింది, ఏం యాడ్ అయింది అని చెప్పడానికి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఇక్కడ చూస్తే సేమ్ ఇక్కడ తెలుగు స్లైడ్ కూడా మీరు చూడొచ్చు, తెలుగు సిలబస్కి సంబంధించిన స్లైడ్. ఓకేనా, చూడండి, డిస్టింక్టివ్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ ఫెడరలిజం అని ఇచ్చింది. ఏంటి డిస్టింక్టివ్ ఫీచర్స్లో ముఖ్యంగా వాళ్ళు అడిగింది లెజిస్లేటివ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్. లెజిస్లేటివ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్. ఇప్పుడు చూడండి గైస్, లెజిస్లేటివ్ రిలేషన్స్కి సంబంధించి అన్ని ఆర్టికల్స్ అంత అవసరం లేదు, కానీ టాపిక్ డిస్కస్ చేసేటప్పుడు ఆర్టికల్ ప్రకారం కాకుండా కాన్సెప్ట్ ప్రకారం చదివితే దాన్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతాం. లెజిస్లేటివ్ అంటే శాసనపరమైన సంబంధాలు అంటాం. శాసనపరమైన సంబంధాలు ఆర్టికల్ 245 నుంచి ఆర్టికల్ 255 వరకు శాసనపరమైన సంబంధాలు ఉంటాయి. ఓల్డ్ సిలబస్లో ఉంది, న్యూ సిలబస్లో కూడా ఉంది. ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ చూస్తే పరిపాలన పరమైన సంబంధాలు, అధికారాలు అని చెప్పి చూస్తే ఇది 256 నుంచి ఆర్టికల్ 256 నుంచి 263 వరకు పరిపాలన పరమైన సంబంధాల గురించి తెలియజేస్తుంది. సేమ్ ఇక్కడ ఉన్నాయి. మరి కొత్తగా యాడ్ అయింది ఏంటి, ఎకనామిక్. ఓకే, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్, ఎకనామిక్, అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ బిట్వీన్ ద యూనియన్ అండ్ ద స్టేట్స్. ఎకనామిక్ పవర్స్ని ఫోకస్ చేశాడు. అంటే నేను ఎవరైతే నా క్లాసెస్ విన్నారో ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఫస్ట్ నుంచి కూడా మీకు అంటే ఈ లెజిస్లేటివ్, అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఎకనామిక్ రిలేషన్స్ గురించి డీటెయిల్గా చెప్తూనే ఉన్నాను. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్ ఉంది. చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో కొంచెం డీటెయిల్డ్గా సిలబస్ పెట్టారు,
ఇప్పుడు అదే డీటెయిల్ ని తెలంగాణలో కూడా యాడ్ చేశారు. ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఉంది ఈ సిలబస్, తెలంగాణ వాళ్ళకు కూడా ఈ సిలబస్ ఉంది. సో ఎకనామిక్ రిలేషన్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి అంటే ఆర్టికల్ 264 నుంచి 300A, ఆర్టికల్ 264 నుంచి 300A వరకు ఎకనామిక్ రిలేషన్స్ ఉంటాయి. ఓకే, సో ఎకనామిక్ డిస్ట్రిబ్యూషన్ పవర్స్ అంటే ఎకనామిక్స్ సంబంధించి, అడ్మినిస్ట్రేటివ్ కి సంబంధించి, లెజిస్లేటివ్ కి సంబంధించిన పవర్ డిస్ట్రిబ్యూషన్. మీకు ఇక్కడ చూడొచ్చు భారత సమాఖ్య వ్యవస్థ యొక్క విశిష్ట లక్షణాలు. ఇక్కడ మీకు మనం చూడండి భారత ఫెడరలిజం యొక్క విశిష్ట లక్షణాలు అని చెప్పింది. సో మీరు ఇక్కడ చూస్తే కేంద్రము మరియు రాష్ట్రాల మధ్య శాసన మరియు పరిపాలన అధికారాలు. ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి. సో శాసన, ఇక్కడ రెడ్ కలర్ దాంట్లో యాడ్ చేసి చూడండి, ఆర్థిక మరియు పరిపాలన అధికారాలు. సో మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఆర్థిక పరమైన అధికారాలు, కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య ఉన్న ఆర్థిక పరమైన అధికారాల గురించి చూడాలి. సో గైస్ ఇప్పుడు మనం చూసినట్లయితే నార్మల్గా సో మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో పార్ట్స్, సో భాగాలు అని చెప్పి డిస్కస్ చేస్తాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో పార్ట్స్. సో మొత్తం చూస్తే ఎన్ని పార్ట్స్ ఉంటాయి అంటే నంబర్ మాత్రం 25, అంటే వాటి పక్కన కౌంట్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో పార్ట్స్ ఎన్ని ఉంటాయంటే 25 కౌంట్ చేస్తే, కానీ వాటి పక్కన నంబర్ మాత్రం ఇప్పటికీ కూడా 22 ఉంటుంది. మీకు 23 పార్ట్, 24 పార్ట్, 25 పార్ట్ అంటే మీకు సొల్యూషన్ ఉండదు, ఓన్లీ 22 పార్ట్స్, కానీ కౌంట్ మాత్రం 25 ఉంటాయి. సో అలాగా ఈ పార్ట్స్ లోకెల్లా 12th పార్ట్, సో 12వ భాగం. ఓకే, సో ఎన్నో పార్ట్ 12th పార్ట్. సో 12వ భాగంలో సో ఈ ఫైనాన్షియల్ రిలేషన్స్, ఫైనాన్స్, ప్రాపర్టీ, కాంట్రాక్ట్స్ అండ్ సూట్స్ అని చెప్పేసి ఈ పాయింట్స్ అన్ని కూడా 12th పార్ట్లో ఉంటాయి. సో 10th పార్ట్, 11th పార్ట్ రిలేషన్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్, 12th పార్ట్ ఫైనాన్స్, ప్రాపర్టీ, కాంట్రాక్ట్స్ అండ్ సూట్స్ అంటుంది. 13th పార్ట్ ఏమో ట్రేడ్ అండ్ కామర్స్ త్రూఅవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా, ట్రేడ్, కామర్స్ అండ్ ఇంటర్ కోర్స్ త్రూఅవుట్ ద టెరిటరీ, అంటే వివిధ రాష్ట్రాల మధ్య, దేశం మొత్తంలో కూడా వర్తక వాణిజ్యానికి సంబంధించిన పాయింట్స్. అది 13th పార్ట్. సో వీటిని మనం చూద్దాం. సో మీకు ఏవైతే క్లారిటీ లేదో దాని కింద డిస్క్రిప్షన్లో అంటే లేకపోతే కమెంట్లో పెట్టండి. ఎక్కువ మంది ఏదైతే అడుగుతున్నారో దానిపైన వీడియో చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, సో ఫస్ట్ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే సెంటర్ అండ్ స్టేట్ ఫైనాన్షియల్ రిలేషన్స్. ఓకే, సో ఆర్థిక పరమైన సంబంధాలు, సెంటర్ అండ్ స్టేట్స్ ఫైనాన్షియల్ రిలేషన్స్, సెంటర్ కి స్టేట్ కి సంబంధించి ఫైనాన్షియల్ రిలేషన్స్, ఆర్థిక పరమైన సంబంధాలు. ఓకే, ఇది చాలా లెందీ టాపిక్, కానీ ఈ లెందీ టాపిక్ ని ఒకేసారి మొత్తం పోస్ట్ చేయకుండా బిట్స్ గా పోస్ట్ చేస్తూ ఉంటాను, చూడడానికి మీకు ఇంట్రెస్ట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో సీరియస్ క్యాండిడేట్స్ కంటిన్యూస్ గా చూస్తూ ఉంటారు. అండ్ చూడండి గైస్, ఈ సెంటర్ స్టేట్ ఫైనాన్షియల్ రిలేషన్స్ చూస్తే దాదాపుగా యూట్యూబ్లో ఎక్కడ కూడా నంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి, కానీ ఈ ఆర్థిక పరమైన సంబంధాలకు సంబంధించి చాలా క్లారిటీగా ఉన్న వీడియోస్ చాలా చాలా అరుదు, అసలు లేవని కూడా చెప్పొచ్చు. సో మీకు ఇక్కడ ఈ ఒక్క వీడియో చూడండి, యూపీఎస్సీ అయినా, గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా సెంటర్ అండ్ స్టేట్ ఫైనాన్షియల్ రిలేషన్స్ మొత్తానికి మొత్తం చాలా డీటెయిల్గా నేర్చుకుంటారు. ఓకేనా? సో గైస్, సో ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడండి, మనకి ఇక్కడ ఏముంటుందంటే యూనియన్ లిస్ట్ ఉంటుంది. యూనియన్ లిస్ట్, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ యూనియన్ లిస్ట్. ఈ యూనియన్ లిస్ట్ లో ప్రీవియస్ గా మీరు ఇక్కడ పైన రాస్తున్నారు చూడండి, ప్రీవియస్ గా, వన్స్ అపాన్ ఎ టైం. సో ప్రీవియస్ గా అంటే ఎప్పుడు? సో జిఎస్టీ కంటే ముందు. సో ప్రీవియస్ మీన్స్ దట్ ఈస్ నథింగ్ బట్ జిఎస్టీ కంటే ముందు. సో బిఫోర్ జిఎస్టీ, సో జిఎస్టీ కంటే ముందు అప్పుడు 100 ఆస్పెక్ట్స్ ఉండేవి. ఇప్పటికీ ఓల్డ్ ఎడిషన్ చూస్తే మీరు ఇలానే ఉంటారు, 100 అంశాలు, వాటి పక్కన నంబర్ మాత్రం 97 ఉంటుంది. సో సేమ్ అలాగే స్టేట్ లిస్ట్. సో స్టేట్ లిస్ట్ ఇది రాష్ట్ర జాబితా. రాష్ట్ర జాబితాలో జిఎస్టీ కంటే ముందు మొత్తం 61 సబ్జెక్ట్స్ ఉండేవి. అంటే 101st కాన్స్టిట్యూషనల్, అంటే బిఫోర్ జిఎస్టీ 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కంటే ముందు ఇలా ఉండేవి 61 ఉండేవి. అంటే వాటి పక్కన నంబర్ మాత్రం 66 ఉంటుంది. అంటే నంబర్ 97 ఉంటుంది. 98, 99, 100 అని కొడితే మీకు ఆన్సర్ రాదు. అలాగే సో ఇక్కడ రివర్స్ లో ఉంటుంది. సో మళ్ళీ అది ఇంకొక టాపిక్, మళ్ళీ చెప్తాను. సో బట్ ఇక్కడ ఈ నంబర్స్ ని ఫోకస్ చేస్తాం, ఎందుకంటే మన మెయిన్ ఫోకస్ సెంటర్ అండ్ స్టేట్ ఫైనాన్షియల్ రిలేషన్స్. అండ్ నెక్స్ట్ కాన్కరెంట్ లిస్ట్. కాన్కరెంట్ లిస్ట్ ఏంటంటే ఉమ్మడి జాబితా. కాన్కరెంట్ లిస్ట్, సో ఉమ్మడి జాబితా అని చెప్పి పిలుస్తుంది. సో ఈ కాన్కరెంట్ లిస్ట్ లో ఫస్ట్ నుంచి 52 ఉన్నాయి, వాటి పక్కన నంబర్ మాత్రం 47 ఉంటుంది. సో సెంటర్, స్టేట్, అడ్మినిస్ట్రేటివ్, లెజిస్లేటివ్, ఫైనాన్షియల్
ఈ మూడింటిని అర్థం చేసుకోవాలంటే ఈ లిస్ట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ రిలేషన్స్లో కూడా ఈ లిస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. కానీ ఇక్కడ చూడండి, సో ఆఫ్టర్ అంటే జిఎస్టీ వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఈ 97 ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అందులో 92 అనే పాయింట్ని రిమూవ్ చేసేసారు. అంటే సో సేల్స్ అంటే న్యూస్ పేపర్స్కి సంబంధించిన సేల్స్ అనే పాయింట్ 92 దాన్ని తీసేశారు. అండ్ అలాగే 92C ఇది సర్వీసెస్కి సంబంధించి 92C అనేది కూడా రిమూవ్ చేశారు. సేమ్ అలాగే సో ఇప్పుడు రాష్ట్ర జాబితాలో 52 అనే పాయింట్ని రిమూవ్ చేశారు. 55 అనే పాయింట్ని కూడా రిమూవ్ చేశారు. అంటే సబ్జ్యూమ్ చేసేసారు అన్నట్టు. సో మనకు 52, 55 అంటే అక్కడ మనకి ఏమీ కనిపించదు. మీకు ఈ లిస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాను నెక్స్ట్ స్లైడ్స్లో. 92, 92C అనేది రిమూవ్ చేశారు. సో తీసేసిన తర్వాత సో 100 కాస్త 98 అయింది, నంబర్ ఇప్పటికీ 97. సో నెక్స్ట్ 61 కాస్త 2 తీసేస్తే 59 అయింది, వాటి పక్కన నంబర్ 66. అండ్ ఉమ్మడి జాబితాలో ఏ మార్పులు తీసుకురాలేదు, అది ఇప్పటికీ కూడా ఇలానే 52, 47. సో ఇది ప్రజెంట్ స్టేటస్. ప్రస్తుతం మనం చూస్తున్న థింగ్ ఇలా ఉంది. అయితే చూడండి, ట్యాక్సెస్కి సంబంధించి, పన్నులకు సంబంధించి ఇప్పుడు ఈ యూనియన్ లిస్ట్ ఏదైతే ఉంటుందో, ఈ కేంద్ర జాబితా ఏదైతే ఉంటుందో, సో యూనియన్ లిస్ట్ పైన ఉన్న అన్ని ఆస్పెక్ట్స్లో ట్యాక్స్ని లెవీ చేసే పవర్ ఎవరికి ఉంటుందంటే సెంటర్. సో కేంద్రానికి మాత్రమే పన్ను విధించే అధికారం ఉంటుంది. చూడండి, ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ ఇంపోజిషన్, విధించడం, పన్ను విధించడానికి సంబంధించి. ఓకే, సో ఉమ్మడి అంటే కేంద్ర జాబితాలో ఉన్న వాటన్నింటిలో పన్నుని విధించే అధికారం కేంద్రానికి మాత్రమే ఉంటుంది. సేమ్ అలాగే రాష్ట్ర జాబితాలో ఉన్న వాటన్నింటిలో పన్నుని విధించే అధికారం కేవలం స్టేట్స్కి మాత్రమే ఉంటుంది, రాష్ట్రాలకు మాత్రమే ఉంటుంది. సో మొత్తం కేంద్రం ఎన్ని ఆస్పెక్ట్స్లో, అంటే కేంద్రం ఎన్ని ఆస్పెక్ట్స్లో పన్నులు విధించే అధికారం కలిగి ఉంటుందంటే, సో దట్ ఈస్ కేంద్రం చూడండి 13 ఆస్పెక్ట్స్, 13 అంశాలలో పన్నులు విధించే అధికారం ఉంటుంది. 13 అంశాలు. మరి రాష్ట్రాలు ఎన్ని అంశాలలో పన్నులు విధించవచ్చు? సో ప్రీవియస్గా 20 ఉండేది, ఇప్పుడు 2 వెళ్ళిపోయిన తర్వాత అది ఏమైపోయిందంటే 18 ఆస్పెక్ట్స్, 18 అంశాలు. అంటే చూడండి, ఈ 18 అంశాలలో రాష్ట్రాలు పన్నులు విధించే అధికారం ఉంటుంది. ఈ 13 అంశాలలో కేంద్రం పన్నులు విధించే అధికారం ఉంటుంది. ఆ పన్నులు ఎవరు ఉపయోగించుకోవాలో ఏంటో అది మళ్ళీ చెప్పుకుందాం. ఓకే, సో బట్ ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ 13 ఆస్పెక్ట్స్లో కేంద్రం, ఈ 18 ఆస్పెక్ట్స్లో స్టేట్. అంటే మీరు చూడండి, చాలా వరకు తెలంగాణ స్టేట్లో చాలా మంది మినిస్టర్స్ కూడా సెంటర్స్ని క్రిటిసైజ్ చేశారు. ఏమని? తెలంగాణకు రావాల్సిన వాటాని, కేంద్రానికి తెలంగాణకు రావాల్సిన డబ్బుల్ని ఇవ్వట్లేదు, తెలంగాణ నుంచి కేంద్రానికి చాలా డబ్బులు వెళ్తున్నాయి, కానీ కేంద్రం మాత్రం తెలంగాణకు తక్కువ డబ్బులు ఇస్తుంది. ఈ పాయింట్. అలాగే తెలంగాణకి ఇవ్వకుండా కేంద్రానికి సంబంధించిన అవే పార్టీలు ఏవైతే ఉంటాయో వాళ్ళకే ఎక్కువ డబ్బులు వెళ్తాయి. అంటే దీన్ని చూస్తే ఆర్థికంగా కేంద్రం చాలా బలంగా ఉంటుంది, అలాగే ఆర్థికంగా రాష్ట్రాలు చాలా బలహీనంగా ఉంటాయి. మీరు ఇక్కడ చూస్తే 18 చూసి రాష్ట్రాలకు ఎక్కువ డబ్బులు వస్తాయి అనుకోకూడదు. క్వాంటిటీ చూస్తున్నారు, కానీ అందులో కంటెంట్ చూడండి. సో 18 ఎక్కువ కనిపిస్తుంది, కానీ రాష్ట్రాలకు వచ్చే ఆదాయం చాలా తక్కువ. సో కేంద్రానికి ఇక్కడ 13 కనిపిస్తుంది, కానీ కేంద్రానికి వచ్చే ఆదాయం చాలా ఎక్కువ. సో ఇలాగా అంటే యూనియన్ లిస్ట్ అంటే ఏమేమి ట్యాక్సెస్ ఉంటాయి, స్టేట్ ఎక్కడెక్కడ ట్యాక్సెస్ విధిస్తుంది, అవన్నీ కూడా ఈ లిస్ట్ ఉంటుంది. సో మీకు ఇక్కడ లిస్ట్ డిస్ప్లే చేస్తాను చూడండి. సో యూ కెన్ క్లియర్లీ లుక్ ఎట్ దాట్. సో ఇది ఇంగ్లీష్లో ఉంది, సో తెలుగులో కూడా మీకు పోస్ట్ చేస్తాను, టెలిగ్రామ్ ఛానల్లో మీకు పోస్ట్ చేస్తాను, బట్ ఫర్ ద టైం బీయింగ్ ఇది వినండి. ఓకే, సో మీకు ఇక్కడ చూసినట్లయితే సో ఎంట్రీ నంబర్ 82, 83, 84, 85, 86 ఇలా మొత్తం సెంటర్కి సంబంధించి ఎన్ని అని చెప్పాను? 13 ఆస్పెక్ట్స్, 13 అంశాలలో కేంద్రమే పన్నులు విధిస్తాం. ఓకే, ఏదేది రిమూవ్ చేశారని చెప్పుకున్నాం చూడండి ఇక్కడ. సో మనకు 92 మీరు ఇక్కడ చూడొచ్చు ఒమిటెడ్. సో 92 మీరు చూసినట్లయితే దట్ హ్యాస్ బీన్ ఒమిటెడ్ అని చెప్పి మీరు చూడొచ్చు. ఇది తొలగించబడింది, ఒమిటెడ్ అంటే అది హ్యాస్ బీన్ రిమూవ్. 92 పోయింది. సో తర్వాత 92C ఇది కూడా సర్వీసెస్ ట్యాక్సెస్కి సంబంధించి, ఇది కూడా రిమూవ్ చేశారు. ఎప్పుడు రిమూవ్ చేశారు? 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ GST 2016లో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకొచ్చారు, దాన్ని రిమూవ్ చేశారు. సేమ్ అలాగే మీకు ఇక్కడ ఎంట్రీస్ అంటే రాష్ట్ర జాబితాలు ఎందులో పన్నులు విధించవచ్చు. సో 45, 46, 47, 48, 49, 50, 51 చూడండి 52
ఒమిటెడ్ అని మీకు కనిపిస్తుంది, రిమూవ్డ్. సో 52 తీసేశారు. సో నెక్స్ట్ చూడండి, కొంచెం స్లైడ్స్ మీకు కలర్ సరిగ్గా కనిపించి ఉండకపోవచ్చు, నెక్స్ట్ క్లాస్లో దీన్ని చేంజ్ చేస్తాను. బట్ ఇక్కడ చూడు 55 ఇక్కడ ఏం చెప్తుంది, ఒమిటెడ్. సో దీన్ని రిమూవ్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇంతకుముందు చెప్పినట్టు ఓకే. సో కేంద్రం అంటే యూనియన్ ఎన్నిట్లో ట్యాక్సెస్ విధించవచ్చు, 13 ఆస్పెక్ట్స్లో. స్టేట్ ఎందులో ఎన్నిట్లో ట్యాక్సెస్ ఇంపోజ్ చేయొచ్చు, 18 ఆస్పెక్ట్స్లో. అయితే ఈ కాన్కరెంట్ లిస్ట్ ఫస్ట్ నుంచి ఏం లేదు, కానీ జిఎస్టీ వచ్చిన తర్వాత అంటే బోత్ సెంటర్ అండ్ స్టేట్ ఇద్దరు కూడా ట్యాక్సెస్ ని కలెక్ట్ చేసుకునే పవర్ వచ్చింది. సిజిఎస్టీ అంటే సెంటర్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఎస్జిఎస్టీ అంటే స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని మీరు వింటారు. అండ్ దీంతో పాటు రెసిడ్యూరీ పవర్స్ అంటాం, అంటే అవశిష్ట జాబితా, అంటే రెసిడ్యూరీ లిస్ట్ పైన ట్యాక్సెస్ విధించే పవర్ ఎవరికి ఉంటుందంటే అది కూడా యూనియన్కే ఉంటుంది. రెసిడ్యూరీ ఆస్పెక్ట్స్ అంటే మిగిలిపోయిన వాటిపైన పన్నులు, ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు గిఫ్ట్ ట్యాక్స్ చూసినా కానీ, ఎక్స్పెండిచర్ ట్యాక్స్, ఇటువంటివన్నీ కూడా సెంటర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. సో ఇలాగా, సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సో కేంద్ర జాబితాలో కేంద్రం పన్నులు విధిస్తుంది, రాష్ట్ర జాబితాలో రాష్ట్రాలు పన్నులు విధిస్తాయి. సో ఇద్దరికి సంబంధించి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఉన్నాయి. మిగిలిపోయిన వాటన్నింటిపైన కూడా అధికారం కేంద్రానికే ఉంటుంది. సో ఫైన్. అయితే రాష్ట్ర జాబితాకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. సో మనకు లిస్ట్ నంబర్ 60 అనే పాయింట్ ఉంటుంది. లిస్ట్ నంబర్ 60 ఇది దేనికి సంబంధించిందంటే ట్యాక్స్ ఆన్ ప్రొఫెషన్స్. ట్యాక్స్ ఆన్ ప్రొఫెషన్ అంటే వృత్తి పైన విధించే పన్ను. అంటే ఎవరి దగ్గర అయితే పని చేస్తామో ప్రతి నెల ఒక 150, 250, 300 వరకు ఇలా కలెక్ట్ చేస్తారు. సో పర్ యానం మాక్సిమం ప్రొఫెషన్ ట్యాక్స్ 2500కి మించడానికి వీల్లేదు. ఓకే, రాష్ట్రాలు ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తాయి, అందులో ప్రొఫెషన్ ట్యాక్స్ ఒకటి. ఆ ప్రొఫెషన్ ట్యాక్స్ ఎంతవరకు మాక్సిమం తీసుకోవచ్చు అంటే 2500, అంతకు మించి తీసుకోవడానికి లేదు. ఒకప్పుడు ఇది 250 రూపీస్ ఉండేది ఈ ప్రొఫెషన్ ట్యాక్స్, కానీ ఇది 1988లో 60వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా, చూడండి ఇక్కడ 60వ రాజ్యాంగ సవరణ చట్టం లిస్ట్ నంబర్ 60, ప్రొఫెషనల్ ట్యాక్స్ అంటే లిస్ట్ నంబర్ 60. సో ప్రొఫెషన్ ట్యాక్స్ పైన తీసేసాం, పెంచడం జరిగింది. 250 నుంచి మాక్సిమం 2500 వరకు మాత్రమే మనం ట్యాక్సెస్ కలెక్ట్ చేసుకోవచ్చు. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సో సి ట్యాక్సెస్ ఆన్ ప్రొఫెషన్స్. సో వృత్తుల పైన ఒక రాష్ట్రం గరిష్టంగా ఎంత ట్యాక్స్ విధించవచ్చు అంటే 2500 మాత్రమే విధించవచ్చు. ఓకేనా? సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అంటే కొన్ని మినహాయింపుల గురించి డిస్కస్ చేస్తున్నాను నేను. సో కేంద్రం ఎంత విధిస్తుంది, సో రాష్ట్రం ఎన్నింటిలో విధిస్తుందో చూసాం. సో రాష్ట్రానికి సంబంధించి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. సో రాష్ట్రం ట్యాక్సెస్ ని కలెక్ట్ చేసుకోవచ్చు, రాష్ట్ర జాబితాలో ఉన్న వాటిని విధించవచ్చు, కలెక్ట్ చేసుకోవచ్చు, కానీ మాక్సిమం 2500 మాత్రమే ఇంపోజ్ చేస్తుంది ప్రొఫెషన్ ట్యాక్స్ పైన. అండ్ నెక్స్ట్ స్టేట్ కెన్ లెవీ ట్యాక్స్ ఆన్ ఎలక్ట్రిసిటీ. అంటే ఎలక్ట్రిసిటీ పైన ట్యాక్స్ కలెక్ట్ చేసుకునే పవర్ ఎవరికి ఉంటుందంటే స్టేట్కి ఉంటుంది. ఓకే, సో ఎలక్ట్రిసిటీకి సంబంధించి మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ట్యాక్సెస్ ఆన్ కన్జంప్షన్ ఆర్ సేల్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. 53 ఏం చెప్తుంది, ట్యాక్సెస్ ఆన్ కన్జంప్షన్ ఆర్ సేల్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో విద్యుత్ శక్తికి సంబంధించిన వినియోగం, ఉపయోగించుకోవడం కానీ దాన్ని సరఫరా చేయడం కానీ దీనిపైన 53 అంటే లిస్ట్ నంబర్ 53. ఇది ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్ గా సెంటర్ డీస్కామ్స్ అని చెప్పేసి పవర్ రెగ్యులేషన్ కి సంబంధించి కొన్ని మార్పులు చేశారు. సో ఇక్కడ ఏం చెప్తుందంటే స్టేట్ ఎలక్ట్రిసిటీ యొక్క కన్జంప్షన్ పైన, ఎలక్ట్రిసిటీ సప్లై పైన ట్యాక్సెస్ ఇంపోజ్ చేయొచ్చు, కానీ ఈ స్టేట్ ఎప్పుడూ కూడా సెంటర్ యొక్క ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అంటే కేంద్రం ఉపయోగించుకున్న ఎలక్ట్రిసిటీ పైన ట్యాక్సెస్ కలెక్ట్ చేయకూడదు. అండ్ ఇంకొకటి రైల్వేస్. ఓకే, అంటే రైల్వేల యొక్క పనితీరుకు సంబంధం, అంటే జనరల్గా రైల్వేస్ నడవాలంటే స్టేట్లో ఎలక్ట్రిసిటీని యూజ్ చేస్తారు. అంటే స్టేట్ ఎలక్ట్రిసిటీ పైన ట్యాక్సెస్ కలెక్ట్ చేయొచ్చు, కానీ స్టేట్ సెంటర్ యూజ్ చేసే ఎలక్ట్రిసిటీ అండ్ స్టేట్ రైల్వేస్ యూజ్ చేసే ఎలక్ట్రిసిటీ పైన ఎటువంటి ట్యాక్సెస్ కలెక్ట్ చేయడానికి వీల్లేదు. ఓకేనా? సో ఓన్లీ సెంటర్ అండ్ రైల్వేస్ పైన, కానీ వీటిపైన ఫీజు మాత్రం వసూలు చేయొచ్చు. ఫీజ్ చూడండి, ఎలక్ట్రిసిటీ ఫీజు వేరు, ఎలక్ట్రిసిటీ ట్యాక్స్ వేరు. ట్యాక్స్ మాత్రమే ప్రొహిబిట్ చేయడం జరిగింది, కానీ ఫీజు మాత్రం కలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ద ఫస్ట్ థింగ్, సో స్టేట్కి సంబంధించి అంటే 13 ఆస్పెక్ట్స్ సెంటర్ అదే పన్నులు విధిస్తుంది, దాని గురించి ఇంకా డిస్కస్ చేయలేదు, నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్లో వస్తుంది. సెకండ్, స్టేట్ ప్రొఫెషన్ పైన ట్యాక్స్ ఇంపోజ్ చేయొచ్చు మాక్సిమం 2500.
స్టేట్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అండ్ సప్లై పైన ట్యాక్స్ విధించవచ్చు, కానీ సెంటర్ యూజ్ చేసుకునేటప్పుడు రైల్వేస్ కోసం అది యూజ్ చేసుకున్నప్పుడు మాత్రం ట్యాక్స్ విధించకూడదు. కానీ ఏం విధించవచ్చు? ఫీజు మాత్రం తీసుకోవచ్చు. కానీ పార్లమెంట్ ద్వారా ఎస్టాబ్లిష్ అయిన అథారిటీ అది సెంటర్ కిందకి వస్తుంట, అది కాదు. పార్లమెంట్ ద్వారా ఎస్టాబ్లిష్ అయిన ఏ అథారిటీ అయినా కూడా అక్కడ స్టేట్ ఎలక్ట్రిసిటీకి సంబంధించి ట్యాక్సెస్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సో ఇది మనం డిస్కస్ చేసిన ఒక ఇంపార్టెంట్ పాయింట్. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేసేది ఇంకొకటి ఏంటంటే 80th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 80వ రాజ్యాంగ సవరణ చట్టం. ఇది ఏ ఇయర్ లో వచ్చిందంటే 2000 ఇయర్ లో వచ్చింది 80th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఇది ఏం చెప్తుందంటే, సో దీన్ని మనం ఏమంటామంటే ఆల్టర్నేటివ్ స్కీమ్ ఆఫ్ డివల్యూషన్ అని కూడా పిలుస్తాం. సో వి విల్ ఆల్సో కాల్ దిస్ యాజ్ ఆల్టర్నేటివ్ స్కీమ్ ఆఫ్ డివల్యూషన్. ఆల్టర్నేటివ్ స్కీమ్ ఆఫ్ డివల్యూషన్. సో ప్రత్యామ్నాయ పంపిణీ విధానం అంటాం. ఆల్టర్నేటివ్ స్కీమ్ ఆఫ్ డివల్యూషన్, ప్రత్యామ్నాయ పంపిణీ విధానం. సో ఈ 80వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని ఎలా తీసుకొచ్చారంటే 10th ఫైనాన్స్ కమిషన్, 10వ ఆర్థిక సంఘం సిఫారసుల వల్ల, సో 10th ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల వల్ల ఈ 80th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. మరి 10th ఫైనాన్స్ కమిషన్ ఏమని చెప్పింది? సో సెంటర్కి వచ్చే పన్నుల రూపంలో వచ్చే డబ్బు ఏదైతే ఉంటుందో అందులో నుంచి 29% షుడ్ బి గివెన్ టు ద స్టేట్స్. అంటే కేంద్రానికి పన్నుల రూపంలో వచ్చే ఆదాయంలో నుంచి ఎంత ఇవ్వాలి? స్టేట్స్కి 29% ఇవ్వాలి. చూడండి, ఇంకొకటి, అప్పటి వరకు కార్పొరేట్ ట్యాక్స్ ఇంక్లూడ్ అయ్యేది కాదు. సో ఈ 10వ ఫైనాన్స్ కమిషన్ వల్ల సెంటర్ ఏం చేసిందంటే ఒక డివిజిబుల్ పూల్, అంటే సెంటర్కి వచ్చే డబ్బులన్నింటినీ కూడా ఒక పూల్ లాగా చేసి ఆ డబ్బులో నుంచి 29% ఎవరికి ఇవ్వాలని చెప్పింది? స్టేట్స్కి ఇవ్వాలని చెప్పింది. అది ఎవరు చెప్తే వచ్చింది? 10th ఫైనాన్స్ కమిషన్. 8వ రాజ్యాంగ సవరణ చట్టం, 80వ రాజ్యాంగ సవరణ. ఇంతకు ముందేమో 60వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని చూసాం. సో చూడండి, సెంటర్ అండ్ స్టేట్ ఫైనాన్షియల్ రిలేషన్స్ చూడాలంటే సెంటర్కి ఫైనాన్షియల్ సోర్సెస్ ఏంటో మనకు తెలియాలి, తర్వాత స్టేట్స్కి ఫైనాన్షియల్ సోర్సెస్ ఏంటో తెలియాలి. సెంటర్కి స్టేట్కి ఫైనాన్షియల్ సోర్సెస్ ఏంటో తెలియాలంటే సో లిస్ట్ గురించి మనకు తెలియాలి. అందుకే సెంట్రల్లో ఏ లిస్ట్లో సెంటర్ ట్యాక్సెస్ కలెక్ట్ చేయొచ్చు, స్టేట్ ఏ లిస్ట్లో ట్యాక్సెస్ కలెక్ట్ చేయొచ్చు మీకు డీటెయిల్గా చెప్పాను. అండ్ ఆ తర్వాత స్టేట్స్లో కొంచెం ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. ఆ ఎగ్జామ్షన్స్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ పైన సెంటర్ నుంచి ట్యాక్సెస్ కలెక్ట్ చేయకూడదు, ప్రొఫెషన్ పైన కలెక్ట్ చేసిన మాక్సిమం 2500 మాత్రమే కలెక్ట్ చేయాలి, అంతకు మించి కలెక్ట్ చేయకూడదు. ఇంకొక పాయింట్ కూడా ఉంటుంది, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. సో ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ పైన కూడా స్టేట్ ఎప్పుడు కూడా ట్యాక్సెస్ కలెక్ట్ చేయకూడదు, అది పూర్తిగా కేంద్రం చేతిలోకి వస్తుంది. సో ఇది మనం డిస్కస్ చేస్తాం. అండ్ ఇంకొకటి 80వ రాజ్యాంగ సవరణ చట్టం. సో దీని ప్రకారం రాష్ట్రాలకు ఎంత ఇవ్వాలని చెప్తుంది? 29%. అంటే డైరెక్ట్గా కేంద్రానికి వచ్చే మొత్తంలో ఏదైతే డబ్బులు ఉంటుందో అది మొత్తం రాష్ట్రాలకు ఇవ్వదు. సో ఇప్పుడు కేంద్రానికి ఒక 1000 రూపాయలు వచ్చిందను, అందులోంచి 290 రూపీస్ ఎవరికి ఇవ్వాలి? స్టేట్స్. మరి ఏ స్టేట్స్కి ఎంత ఇవ్వాలో మనకు ఒక పారామీటర్ కావాలి కదా, కొలమానం. సో అది ఎలా ఇస్తుందంటే ఫైనాన్స్ కమిషన్. సో ఫైనాన్స్ కమిషన్ ప్రతి రాష్ట్రం దగ్గరికి వెళ్ళి మీకు ఎంత ఖర్చు ఉంది, మీకు ఎంత అవసరం ఉంది మొత్తం చెక్ చేసి అది కేంద్రానికి చెప్తే అప్పుడు కేంద్రం సో రాష్ట్రాలకు ఇంత డబ్బులని ఇస్తుంది. సో ఇది 29% ఎవరికి ఇవ్వాలి? స్టేట్స్కి ఇవ్వాలి. అండ్ ఇంకొక పాయింట్, 14th ఫైనాన్స్ కమిషన్ ఇంకొక రికమెండేషన్ కూడా చేస్తుంది. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కేంద్రానికి వచ్చే డబ్బుల్లో నుంచి మొత్తం రాష్ట్రాలకు ఎంత ఇంక్రీజ్ చేయమని చెప్పింది? 42. 10th ఫైనాన్స్ కమిషన్ ఏమో 29% ఇవ్వమని చెప్తుంది, 14th ఫైనాన్స్ కమిషన్ ఏమో 42% ఇవ్వమని చెప్తుంది. జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ అయిపోయిన తర్వాత ఇది కాస్త ఎంతకు పడిపోయిందంటే 41%కి పడిపోవడం జరిగింది. అందుకే మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలన్నప్పుడల్లా కూడా 14వ ఆర్థిక సంఘం స్పెషల్ కేటగిరీ స్టేటస్ని ఇవ్వమని చెప్పలేదు, సో కాబట్టి మేము ఇవ్వట్లేదు అంట. ఇంకొకటి ఏంటంటే ఆర్థిక సంఘం అనేది కేవలం రికమెండేటరీ మాత్రమే, సలహాపూర్వకంగా మాత్రమే ఉంటుంది కానీ అది కంపల్సరీ కాదు. సో ప్రజెంట్ సెంటర్ ఎంత ఇస్తుంది? 41%. కానీ ఫస్ట్ టైం ఎప్పుడు ఇవ్వడం స్టార్ట్ చేసింది అంటే ఎక్కువ ఇవ్వడం, సో 10th ఫైనాన్స్ కమిషన్ వల్ల 29% స్టేట్స్కి ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకొకటి, ఈ 10th ఫైనాన్స్ కమిషన్ ఇంకొక పాయింట్ కూడా చెప్పింది, అదేంటంటే రెట్రోస్పెక్టివ్. అంటే చూడండి, ఇప్పటి నుంచి ఇవ్వడం కాదు, లాస్ట్ 4 years అంటే 1996 ఏప్రిల్ 1 నుంచి ఇది వర్తింపులోకి రావాలి. ఎప్పటి నుంచి? 1996 ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి రావాలి. చట్టం చేసిందేమో 2000లో, కానీ ఎప్పటి నుంచి అమల్లోకి రావాలని చెప్పారు? 1996 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావాలని చెప్పారు. ఎందుకు అలాగా అని చెప్పి చూస్తే
అంటే ఫర్ సపోజ్ చూడండి, దీని కంపారిజన్ కోసం జనరల్గా మనకు శాలరీస్ ఉంటాయి. శాలరీస్ అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక పర్సన్కి నెక్స్ట్ ఇయర్ ఒక 5% శాలరీ హైక్ అయింది అనుకోండి. 5% హైక్ అవుతే నెక్స్ట్ మంత్ అనుకోండి శాలరీలో 5% ఇంక్రీజ్ అవుతుంది. అదే నేను ఏం చెప్పొచ్చు, నీ శాలరీ రేపటి నుంచి కాకుండా లాస్ట్ 2 ఇయర్స్ నుంచి క్యాలిక్యులేట్ చేసి 5% హైక్ చేస్తాను. అంటే లాస్ట్ 2 ఇయర్స్లో నువ్వు తీసుకున్న శాలరీలో కూడా 5% ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ మంత్ 5%, లాస్ట్ 2 ఇయర్స్ కూడా 5% ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇది ఒక డిఫరెంట్, చాలా యూనిక్ పాయింట్, చాలా తక్కువ ఉంటుంది అన్నట్టు ఇలాగా. సో ఫైనాన్స్ కమిషన్ కూడా చెప్పింది ఏంటంటే, సో 29% స్టేట్స్కి ఇవ్వాలి, అది రేపటి నుంచి కాదు, లాస్ట్ 4 ఇయర్స్లో కూడా ఎంత రావాలో క్యాలిక్యులేట్ చేసుకొని అదంతా స్టేట్స్కి ఇవ్వండి అని చెప్పింది. ఓకే, సో ఇలాగా. సో తర్వాత 14th ఫైనాన్స్ కమిషన్ నుంచి సెంటర్ నుంచి మొత్తం స్టేట్స్కి ఎంత వెళ్తుంది, 41%. సో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత సో 41% స్టేట్స్కి వెళ్ళాలని చెప్తుంది. సో నెక్స్ట్ క్లాస్లో సో ఆర్టికల్ 268 ఏం చెప్తుంది, 269 ఏం చెప్తుంది, 270 ఏం చెప్తుంది, 271 ఏం చెప్తుంది, సెంటర్కి స్టేట్కి మధ్యలో నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ ఏంటి అండ్ ఆల్సో ట్యాక్స్ రెవెన్యూస్ ఏంటి, సెంటర్ ఎంత బారో చేస్తుంది, ఎంతవరకు అప్పులు తీసుకోగలుగుతుంది, స్టేట్ ఎంతవరకు అప్పులు తీసుకోగలుగుతుంది, సెంటర్ అంటే కొన్నిటిపైన ట్యాక్స్ విధించలేదు, ప్రాపర్టీ స్టేట్ ప్రాపర్టీ పైన, స్టేట్ సెంట్రల్ ప్రాపర్టీ పైన ట్యాక్స్ విధించలేదు. సో ఇలాంటి ఆస్పెక్ట్స్ గురించి మళ్ళీ ఇంకో వీడియోలో చూస్తాం. సో గైస్, సో ఈ వీడియో చూసిన వాళ్ళు సో కంటిన్యూ పార్ట్ కావాలి అని చెప్పేసి ఇంకా ఏం కావాలో కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో వీలైనంత వరకు మీ ముందు రెగ్యులర్గా మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ని నేను ఎంచుకున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక పాయింట్ చూడండి, అన్ఎండింగ్ ఇంకా చెప్పలేదు, పార్షియల్గా మాత్రమే చెప్పాను. సో ఈ ఒక్క టాపిక్ చూస్తే సెంటర్ స్టేట్ ఫైనాన్షియల్ రిలేషన్స్ అర్థం అవ్వదు. సో ఇంకొక 2-3 వీడియోస్ ఉంటే ఆ 2-3 వీడియోస్లో సెంటర్ స్టేట్ ఫైనాన్షియల్ రిలేషన్స్ చాలా డీటెయిల్డ్గా, చాలా క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ గైస్.